ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. అనంతపురం జిల్లా నిమ్మకల్లులో చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన విషయంగా మారిపోతుంది. అందువల్ల ప్రభుత్వం డిసెంబర్ 1న పెన్షన్ అందించలేని పరిస్థితిని నివారించాలనే ఉద్దేశంతో పెన్షన్ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం 100% పంపిణీని ఈ రోజు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ ప్రభుత్వం మొత్తం 26 రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తుంది. వీరిలో వృద్ధులు, వితంతువులు, తలసేమియా బాధితులు, ఒంటరి మహిళలు, అభయహస్తం లబ్దిదారులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు వంటి వర్గాలు ఉన్నాయి. వీరందరికీ పెన్షన్ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులు 29వ తేదీన బ్యాంకుల నుండి డబ్బులు తీసుకున్నారు. ఇవాళ అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణీ సందడి వాతావరణం కనిపిస్తుంది. ఏపీలో మొత్తం 64,14,174 మంది పెన్షన్దారులు ఉన్నారు. నవంబర్ నెలకి 63,70,509 మంది పెన్షన్ పొందారు. అయితే 43,665 మంది వివిధ కారణాల వల్ల పెన్షన్ పొందలేదు. ఈ 43,665 మందికి డబుల్ పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ వారు నవంబర్ 30న 2 నెలల పెన్షన్ పొందుతారు. అందువల్ల సచివాలయ ఉద్యోగులు వారి ఇళ్లకు వచ్చేటప్పుడు వారికి 2 పెన్షన్లు ఇవ్వాలని గుర్తు చేయడం అవసరం.